జగన్ రీసెంట్ గా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి కార్పొరేటర్ కి తక్కువ ఎమ్మెల్యేకి ఎక్కువ అని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. దీని గురించి మీరు ఏమంటారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షానికి ఎక్కువ, అధికార పక్షానికి తక్కువ అన్నట్టు ఉంటుంది కనుక ఇప్పుడు ప్రతిపక్ష హోదా రాలేని వాళ్ళు, ఆయన డిప్యూటీ సీఎం వచ్చాడు, ఆయన ప్రజలు యాక్సెప్ట్ చేశారు, ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. మిమ్మల్ని ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు, మీరు ప్రతిపక్ష నాయకుడు 11 సీట్లకు ఎక్కారు. రెండు విషయాలు, రాజ్యాంగం, చట్టం, రూల్స్, అయ్యన్ పాత్ర గారు పాపం అన్ని చదివి వినిపించారు స్పీకర్ గారు. మీకు రాదు మరో ప్రతిపక్షం అంటే, ప్రతిపక్షం అధికార పక్షం ఉంటుంది, ప్రతిపక్షం అధికార పక్షం ఉంటుంది. ప్రతిపక్షం అధికార పక్షం అంటే ఇస్ అ ఫ్లోర్ లీడర్. మీరు ప్రధాన ప్రతిపక్షం మీ పార్టీకి, హోదా ఇవ్వరు. మీకు హోదా ఎందుకండి? ప్రజల కోసం మీరు పోరాటానికి 11 మంది ఉన్నారు, 11 మంది అల్లాడించవచ్చు, 11 మంది మాట్లాడవచ్చు. మీరు పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడితే ఎలా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం మాట్లాడట్లేదు, ప్రజల పక్షాన మాట్లాడట్లేదు. ఆయన ఎంతసేపు మళ్ళీ సీఎం సీటు కావాలని మాట్లాడుతున్నాడు. ఆయన సీఎం సీటు తప్ప ఆయన ప్రజల పక్షాన ప్రజల కోసం మాట్లాడటానికి ఆయన లేడు. ఇవాళ స్పీకర్ గారు చాలా చాలా క్లియర్గా ఇచ్చారు ఆయన హోదా ఏంటి, ఆయన ఏ హోదాలో రావాలి, ఏ హోదాలో రాకూడదు అనేది ఇచ్చారు. అయిపోయింది అక్కడితో. మీకు ఆయన అన్నారు ఎమ్మెల్యేకి ఎక్కువ, కార్పొరేటర్కి తక్కువ. ఆయన డిప్యూటీ సీఎం, ప్రజలు ఆయన యాక్సెప్ట్ చేశారు. 11 సీట్లకే మమ్మల్ని పరిమితం చేశారు. మీరు ఇంకో మాట అన్నారు, ఆయన చాలా మంచి మాట అన్నాడు. మా వాళ్ళు 10 సీట్లు అవతల కాసి నుంచి వచ్చేస్తానన్నారు, చేర్చుకుందాం అన్నారు అన్నాడు. సార్, మీకు తెలియందో తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో నాకు అర్థం కాదు, కానీ దాంట్లోంచి 50 మంది ఎమ్మెల్యేలు వచ్చినా మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అవరు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే లోగో ఉందో లోగో మీద గెలిచిన వాళ్ళు మాత్రమే రికగ్నైజ్డ్ బై స్పీకర్. అంటే మీరు వైసీపీ నుంచి గెలిచి వాళ్ళందరూ వస్తే మీరు అప్పుడు 18 సీట్లు దాటితే మీకు ప్రధాన ప్రతిపక్షం ఇస్తారు. కానీ దాంట్లో 120 మంది మీకు సపోర్ట్ చేసిన, 120 మందిని మీరు కొనేసుకున్నా, లేకపోతే ఇంకోటి మీరు పెట్టుకున్నా, వాళ్ళ దగ్గరికి వచ్చేసిన మీరు ప్రధాన ప్రతిపక్ష హోదా రాదు. అది కూడా తెలియని వాళ్ళు మీరు ప్రతిపక్ష నాయకుడు సీఎం 5 సంవత్సరాలు ఎలా చేశారు సార్ నాకు అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి ఆలోచించుకోండి, పెద్ద మనసు ఆలోచించు. 1వ క్లాస్ చదవని వాడు, చదువురాని వాడిని నాకే వచ్చినప్పుడు ఈ ఆలోచన అంటే మామూలుగా తెలియదా? రాజ్యాంగం చదివిన వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్లకి తెలియదా ఇది? అంటే మీకు చాలా పెద్దవారు, మీ నాన్నగారు 6 సంవత్సరాలు చేశారు, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు రాజకీయం అన్నీ ఉండి మీరు 5 సంవత్సరాలు ప్రతిపక్షం చేశారు, 5 సంవత్సరాలు అధికార పక్షం చేశారు. ఇవన్నీ తెలియవా మీకు అని అడుగుతున్నా. మళ్ళీ మీరు అంటారు మా వాళ్ళు 10 మంది వచ్చేస్తానంటే వద్దని అన్నారు, మా వాళ్ళు వద్దొద్దు ఇలాగే మనం పోరాడదాము, అలా తీసుకోకూడదు ప్రతిపక్షం. చెప్పిన వాళ్ళు ఎవరో మీ చెవిలో పొవ్వెట్టారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. మీ చెప్పిన వాళ్ళందరినీ ముందు మీకు సలహాలు ఇస్తున్న అందరినీ కట్ చేయండి. మీకు సలహాలు ఇస్తున్నారు ఎవరో, ఆ సలహాదారులు కట్ చేస్తే మీరు కరెక్ట్ వేలో ఉంటారు. అంటే నేను ఎందుకు చెప్తానంటే ఈ మాట, 10 మంది మీకు ఎవరో సలహా ఇచ్చి 10 మందిని మనం లాగేసుకుందామండి, లాగేసుకుంటే ప్రధాన ప్రతిపక్షం వస్తుంది అన్నప్పుడు అప్పుడు మీకు అప్పుడు మీరు అవతల ఏం చెప్పాలి? సార్ వీళ్ళు రాజీనామా చేసి మన గుర్తు మీద గెలిస్తేనే కానీ ప్రధాన ప్రతిపక్షం రాదు సార్. వీళ్ళు ఒకవేళ రాజీనామా చేసి మన పార్టీలో కానీ టికెట్లు ఇచ్చామంటే ఆ ఉన్న 11 సీట్లు కూడా ఓడిపోతాయి సార్ మనకి. ఈ 10 సీట్లు మనం గెలలేము, అంతే కదా? అంటే ఇక్కడ గెలాలి, అంటే గెలిస్తేనే ప్రధాన ప్రతిపక్షం వస్తుంది. మరి అది కూడా తెలియకుండా దాంట్లో జంప్ అయిపోతే ఎలాగొస్తారు? ఈరోజు అక్కడ లిస్టు ప్రకారం పలానా 164 సీట్లు కూటమి అభ్యర్థులకి వాళ్ళు రికగ్నైజ్డ్ బై స్పీకర్, 11 సీట్లు రికగ్నైజ్డ్ బై వైసీపీ. ఒకవేళ మీ వాళ్ళందరూ అటు వెళ్ళిపోయినా ఇటు వచ్చేసిన వాళ్ళకి రికగ్నైజ్డ్ బై రాజీనామా చేసిన తర్వాతనే స్పీకర్ లిస్టులోకి వెళ్తుంది, అతను ఎలక్షన్ కమిషన్కి వెళ్తుంది, ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇస్తారు. కనుక దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడుతున్న మాటలు జనాలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. కనుక మీ సలహాదారులకి మీరు గట్టిగా చెప్పండి, మీరు ప్రెస్ మీట్ పెడుతున్నప్పుడు ఇలాంటి అభాస్పాలు అవ్వద్దు అని ఉద్దేశం. ఎందుకంటే మీరు ఓకే పవన్ కళ్యాణ్ గారిని అన్నా కూడా ఆయన పెద్ద పట్టించుకోడు, ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం అండ్ ఆల్రెడీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి. మీరు ప్రతిపక్షంకి అటు ఇటు కాని పరిస్థితుల్లో 11 సీట్లతో మీరు ఉన్నారు. కనుక ఆయన అనొచ్చు ఓకే, ఇది రాజకీయ వైరం, తప్పలేదు. ఎందుకంటే రాజకీయంగా మీరనే రైట్ ఆయనకుంది, ఆయన అనే రైట్ మీకుంది. ఎందుకంటే వ్యక్తిగత దోషం మీరు ఎవరు చేయలేదు కాబట్టి ప్రాపర్లీ ప్రాబ్లం లేదు. కానీ రాజకీయంగా ప్రజల పక్షాన మీరు ఉండాలా?
ప్రజల పక్షాన మీరు మాట్లాడాలి. హ్మ్. ఈరోజు వాళ్ళు ఏమేమి తప్పు చేస్తున్నారో ఆ తప్పులన్నీ కూడా మీరు ఎత్తి చూపాలి. హ్మ్. దాన్ని మీరు వర్క్ చేయించే విధంగా చూడాలి. గుంటూరు మిర్చి యార్డ్‌కి వెళ్ళారు. మిర్చి యార్డ్ మా వాళ్ళే వచ్చిందన్నారు. సంతోషం వస్తే. అలా మీరు ప్రతి దగ్గర కూడా మీరు వాయించండి. హ్మ్. ప్రతి దగ్గర తీసుకోండి. ఇయన్నీ కూడా ఇప్పుడు మీరు మీ మీ హయాంలో 500 కోట్లు కట్టి హ్మ్. ఒక బంగ్లా కట్టారు. ఒక భవనం కట్టారు. హ్మ్. ఒక పలక్నామా ప్యాలెస్ లాంటి భవనం కట్టారు. హ్మ్. ఏది రుషికొండలో. ఈ రోజు దానికి నెలకి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? గవర్నమెంట్ ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తుంది? హ్మ్. ఎవరింట్లో సొమ్ము కాదు. హ్మ్. ఇస్ ద పబ్లిక్ మనీ. హ్మ్. మరి దాన్ని ఎందుకు ఇలా ఖాళీగా ఉంచాం? ఎందుకు రెంట్‌కి ఇవ్వట్లేదు? ఎందుకు టూరిజం పార్ట్స్ చేయట్లేదు? హ్మ్. ఆ టూరిజం మంత్రిని అడగండి. దానివల్ల ఇన్‌కమ్ రాకుండా మనం నెలకు వడ్డీ కడుతున్నాం. ఎందుకు కడుతున్నాం? ఎవరికైనా అద్దెకైనా ఇవ్వండి. లేకపోతే ఈ బిగ్ షాట్స్ ఉన్నారు. ఆ బిగ్ షాట్స్ అడుగుతున్నారు వాళ్ళకి ఇచ్చేయండి రెంట్‌కి. ఇస్తే మనకు వడ్డీ అయినా కవర్ అవుద్దిగా. ఇయన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రజల సొమ్ముని వేస్ట్ చేస్తున్నప్పుడు ఇది పబ్లిక్‌గా మీరు అడగండి. మమ్మల్ని మీరు కట్టామన్నారు. మీరు కట్టింది తప్పో, రైటో మీరు దాన్ని ఉపయోగించాలి కదా అని అడగండి. హ్మ్. అలాగే మీ పరిశ్రమలు రాలేదు, ఉద్యోగాలు రాలేదు ఇయన్నీ మీరు అడగండి. అంటే మీరేం అడగకుండా ఎంతసేపు మీ స్వార్థం కోసం మిమ్మల్ని మీదే మాట్లాడుతూ ప్రెస్ మీట్ అంతా నేను చూస్తున్నా. ప్రెస్ మీట్‌లో ప్రజల కోసం మాట్లాడ్డాయన. ప్రజల పక్షాన మాట్లాడ్డు. కక్ష సాధింపు దేవుడున్నాడు. కక్ష సాధింపు దేవుడున్నాడు. హ్మ్. ఒకప్పుడు కూడా దేవుడే ఉన్నాడు మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా. హ్మ్. మరి చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో ఏడిపిస్తున్నప్పుడు కూడా దేవుడే ఉన్నాడు. హ్మ్. అలాగే చాలా మందిని అరెస్ట్ చేసినప్పుడు కూడా దేవుడే ఉన్నాడు. హ్మ్. కనుక కానీ ఈరో జగన్ ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజల కోసం పోరాడతానని అంటున్నాడు కదా సార్. అది ప్రజలు ఇవ్వలేదు కదా! హ్మ్. ప్రజలు ఇవ్వలేనప్పుడు ప్రజల కోసం పోరాడుతున్నట్టు ఎలాగా? ఇవ్వకపోతేనే పోరాడాల. హ్మ్. ఆళ్ళివ్వలేదు ప్రజలు. మళ్ళీ ఇచ్చే విధంగా తెచ్చుకోగలగాల. హ్మ్. ఇచ్చే విధంగా తెలుసుకోగలగాల. హ్మ్. ఇచ్చే విధంగా మన్నన పొందాల. హ్మ్. ఇచ్చే విధంగా మనం వాళ్ళ దగ్గరికెళ్ళి గతంలో నేను చేసిన తప్పులైనా, మీరు తప్పులైనా ఒక అయిపోయింది. హ్మ్. ఇప్పుడు ప్రజల పక్షాన నేను పోరాడుతున్నా. అందుకే నాకు అధికార పక్షం ఇవ్వండి అని అడగాల. హ్మ్. ప్రతిపక్ష హోదా కాదు. హ్మ్. నాకు అధికార పక్ష హోదా ఇవ్వండి. హ్మ్. నేను చేసినవి ఈరోజు ఇగో ఇది చేశారు. నేను ఇది చేశాను. ఇదిగో నేను వాలంటరీ పెట్టాను. వాళ్ళు వాలంటరీ పెట్టలేదు. ఇగో వాళ్ళు ఈ తప్పు చేశారు. మేము ఈ తప్పు చేసాం. లేకపోతే అయన్నీ చెప్పండి. హ్మ్. అంతే తప్ప మీరు అధికార పక్షం అడగండి సార్. హ్మ్. ప్రతిపక్ష హోదా అడగండి. ప్రజలు మీకు ఇవ్వలేదు. హ్మ్. 5 సంవత్సరాలు ప్రతిపక్షంకి పనికిరారు. అధికార పక్షంకి పనికిరారు. పక్కన పడేశారు. హ్మ్. ప్రతిపక్ష హోదా వచ్చే విధంగా పోరాడండి ప్రజల్లోకెళ్ళి. హ్మ్. జనాల్లోకెళ్ళి. అంతే తప్ప మీరు జనాల్లోకెళ్ళి ప్రతిపక్ష హోదా పోరాడకుండా మనం ఇక్కడ కూర్చొని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. వాలంటరీ డివిజన్ రావాలా? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏం రావాలి? స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏం రావాలి? హ్మ్. మరి విశాఖ సినిమా ఇండస్ట్రీ ఎందుకు రాలేదు? సినిమా ఇండస్ట్రీకి ఎందుకు రేట్లు ఇస్తున్నారు? హ్మ్. సినిమా ఇండస్ట్రీకి ఎందుకు మీరు డెవలప్ చేయలేకపోతున్నారు? ఇయన్నీ హ్మ్. ప్రతీదీ గూడా. హ్మ్. ప్రతీదీ మాట్లాడి అంటే ప్రధాన ప్రతిపక్షం అంటేనే అది. హ్మ్. ప్రజల కోసం మాట్లాడాలి. ఇప్పుడు హ్మ్. నేను మాట్లాడుతుంది నేను ప్రతిపక్షం గాదు. హ్మ్. నేను ప్రతిపక్షం గాదు, అధికార పక్షం గాదు. నేను సామాన్య పౌరుడిని. హ్మ్. కనుక మీరు మాట్లాడాలి. ప్రజల పక్షాన మీరు నిలదీయాల. అంతే తప్ప ఇప్పుడు మొన్న అడిగారు. వాళ్ళు మేము పాలన తీసుకొచ్చాం అంటే మేము తీసుకొచ్చాం. హ్మ్. ఎవరు తీసుకొచ్చారనేది గాదు. ఆ ప్రజలకు న్యాయం జరిగిందా లేదా? ఆ జాలరులకు న్యాయం జరిగిందా లేదా? ఆ మత్స్యకారులకు న్యాయం జరిగిందా లేదా? అది ఎవరు చేశారనేది కాదు. గవర్నమెంట్ సొమ్ము ఎవరు చేసినా. మీ ఇంట్లో సొమ్ము, మా ఇంట్లో సొమ్ము ఇవ్వలేదు. కనుక ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. కనుక దయచేసి మీరు ప్రజల పక్షాన పోరాడండి. మా వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. ప్రజల్లోకి రండి. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? దేనికి అరెస్ట్ చేస్తున్నారు? ఏం తప్పు చేశారు? ఏం తప్పు చేయలేదు. పోసాని కృష్ణమురళి గారు ఏం తప్పు చేయలేదు. చాలా మంచివాడు, సౌమ్యుడు, హ్మ్. చాలా గొప్పవాడు, చక్కగా మాట్లాడతాడు, సౌమ్యంగా మాట్లాడతాడు. అసలు నోట్లో నుంచి మాటే రాదు అని హ్మ్. చెప్పండి. పోసాని కృష్ణమురళి గారు నోట్లో నుంచి మాటే రాదు. అసలు ఆయన మాట్లాడే మాట అన్న చాలా గొప్పవాడని చెప్పండి. ప్రజలు యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారు. టీడీపీ అన్యాయంగా అరెస్ట్ చేసిందని చెప్పండి. హ్మ్. అంటే నేనేమంటున్నానంటే, మీరు ప్రజల కోసం పోరాడండి. మీరు మాట్లాడిన మాటలు నిజమైతే యాక్సెప్ట్ చేయండి. అబద్ధం అయితే దాన్ని ఖండించండి. అంటే మీ తరపు నుంచి కూడా తప్పు చేస్తే ఖండించండి. అంటే అది మీకే కాదు పక్క పార్టీకి కూడా వర్తిస్తది. మీరు ఆళ్ళు తిట్టారని అరెస్ట్ చేస్తున్నారు. రేపు మీరు తిడితే అదే పరిస్థితి వస్తది. దయచేసి ఎవ్వలైనా సరే ఇందిర అంటే అందులో ఉంటది. కనుక దయచేసి ఎవరిని కూడా ఒక మాట అనొద్దు, ఇంకో మాట అనిపించుకోవద్దు. హ్మ్. ఇష్యూస్ బేస్డ్ మాట్లాడండి. రాజకీయంగా ఎదుర్కొని రాజకీయంగా మాట్లాడండి. హ్మ్. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మీరు పవన్ కళ్యాణ్ గారిని అన్న మాటలు ఆయనకి ఏమి కావు గాని అది మీకే వర్తిస్తుంది. హ్మ్. కనుక అధికార పక్షానికి ఎక్కువ, ప్రతిపక్షానికి తక్కువ అని 11 సీట్లతో ఉండిపోయిన మీరు ఇలా తప్ప ఇంకేం మాట్లాడగలుగుతారనేది జనాలు అనుకుంటున్న మాటగా నేను మీకు చెప్తాను. థాంక్ యూ వెరీ మచ్.